బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడికి తెలుగు యువ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న మంగళగిరి సిఐడి పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ 2023 యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సిఐడి విచారణ చేపట్టనుంది. సీఎం చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడికి తెలుగు యువనేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న మంగళగిరిలో సిఐడి పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ 2023 యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీన్ని సిఐడి విచారణ చేపట్టనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చూడొచ్చు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఇటు పవన్ కళ్యాణ్ పై కానీ చంద్రబాబు పై కానీ ఎటువంటి ఆరోపణలు చేశాడో మనం అందరం చూసాం. వ్యక్తిగత విషయాల్లో కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు. అయితే చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే అన్ని చోట్ల కూడా కేసులు పెడుతున్నటువంటి, అదేవిధంగా సిఐడికి కూడా ఫిర్యాదు చేశారు తెలుగు యువత నేత బండారు వంశీకృష్ణ. దానికి తోడుగా ఈ నెల 9న పోసానిపై మంగళగిరి సిఐడి పిఎస్ లో కూడా కేసు నమోదైంది. అయితే బిఎస్ఎన్ఎస్ 2023 యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితిని చెప్పుకోవచ్చు. ఆ సెక్షన్ ప్రకారం 111, 196, 299, 341, 333 సెక్షన్ల కింద కూడా పోసాని కృష్ణమురళిపై సిఐడి అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ఏ క్షణాన్నైనా ఆయనపై ఈ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆ పోసాని కృష్ణమురళిని మాట్లాడినటువంటి మాటలను కూడా ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అరే తురే అంటూ కూడా అతను అనకూడని మాటలు అంటాం, అది సీఎం స్థాయి వ్యక్తిని, అది ప్రస్తుతం ఉన్నటువంటి టీడీడీ చైర్మన్ కానీ డిప్యూటీ సీఎం కానీ, అదేవిధంగా నారా లోకేష్ కానీ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటల్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అయితే పలు సెక్షన్ల కింద కూడా సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. దానికి తోడుగా ఇప్పటికే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా టీడీపీ నాయకులు పోసాని కృష్ణమురళిపై అయితే కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఒంగోలులో కావచ్చు, అదేవిధంగా కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ఇట్లా అన్ని ప్రతి జిల్లాలో కూడా నాయకులు అయితే పోసాని కృష్ణమురళిపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను మాట్లాడే విధానం ఆ సభ్య సమాజంలో అసలు తలదించుకునేలాగా ఉంది. అతను వ్యక్తిగత దూషణలు చేయడం, ఒక సీఎం స్థాయి వ్యక్తితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో పోసాని కృష్ణమురళి. ఎప్పుడైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే తరహాలో, గత వైసీపీ ప్రభుత్వంలో అదే తరహాలో వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అతను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బండారు వంశీకృష్ణ మంగళగిరిలో ఫిర్యాదు చేశారు, దానిపై పలు సెక్షన్ల కింద కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఏ క్షణానైనా కూడా పోసాని కృష్ణమురళి అయితే ఏపీ పోలీసులు కానీ సిఐడి అధికారులు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే సాంబశివరావు, ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోసాని కృష్ణమురళి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం కూడా జరిగింది. అది కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి నా దగ్గరకు వచ్చి జనసేనకి నువ్వు సపోర్ట్ చేయంటే కూడా నేను సపోర్ట్ చేయను, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటాను అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా చేసినట్టుగా మనం విన్నాం. దీంట్లో వాస్తవం ఎంత? అవి కూడా దీంట్లో యాడ్ అయ్యాయని అనుకోవచ్చా మనం? తప్పకుండా. ఎందుకంటే చిరంజీవి స్థాయి వ్యక్తి పోసాని కృష్ణమురళి దగ్గరికి వెళ్ళి ఆ సపోర్ట్ చేయండి అనే మాటలు అయితే మాట్లాడే పరిస్థితి లేదని అయితే జనసేన నాయకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ పోసాని కృష్ణమురళి చెప్తే కనీసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల ఓట్లు కూడా పడవు అని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన అంటే వ్యక్తిగత దూషణలే కాకుండా అతన్ని జనసేన పార్టీకి నన్ను చిరంజీవి గారే స్వయాన్ని వచ్చి సపోర్ట్ చేయమన్నారు, నేను చేయను, వెళ్ళిపోమని చెప్పాను, ఇట్లాంటి మాటలన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకోటి అంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏందనేది కూడా అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి ప్రస్తుతం అయితే టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గతంలో, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని ఇంట్లో అసలు దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ మధ్య ఆ 2 రోజులు సుమారుగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయిన జనసేన నాయకులు ఆ మధ్య కాలంలో అది పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవాలి. అయితే అదే తరహాలో ప్రభుత్వం ఫామ్ అయ్యి, కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని కీలకంగా చంద్రబాబుని, లోకేష్ ని టార్గెట్ చేసి అతను అంటాం, అదేవిధంగా చిరంజీవి నా దగ్గరకు వచ్చి ఇట్లా సపోర్ట్ చేయమంటే నేను వెళ్ళిపోమ్మా
సమానం చెప్పడం ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకొని సుమారుగా 3 సెక్షన్ల కింద పోసాని కృష్ణమురళిపై అయితే సిఐడి అధికారులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే ఇష్టానుసారంగా వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగత కుటుంబ విషయాల్లో మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కనీసం మనం ప్రజలు చూస్తున్నారనే ఒక ఇది లేకుండా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే దానికోసం సపరేట్ యాక్ట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా వ్యక్తిగత విషయాలు అది వైసీపీ నాయకులైనా టీడీపీ నాయకులైనా జనసేన నాయకులైనా ఎవరిపైన కూడా ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తరహాలోనే ఇప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై లోకేష్ పై చేసిన వ్యాఖ్యల్ని అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు సీరియస్ గా తీసుకున్నారు. కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపై సిఐడి అధికారులు కూడా చర్యలు తీసుకునే దిశగా అయితే ముందుకెళ్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. అవినాష్, సాంబశివరావు, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల వరుస అరెస్టులు నిన్న కూడా మనం చూసాం. కొడాలి నాని అంశం కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అతనిపైన కూడా కేసులు నమోదవడం. సో మొత్తంగా ఎలా చూసుకున్నా అంటే వైసీపీ నేతల యొక్క అరెస్టులు రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున జరిగేందుకు ఆస్కారం ఉందా ఇప్పుడు ఇలా చూసుకుంటే? ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరించారో, ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో, ఏ వ్యక్తిగత దూషణలు చేశారో, దానికి తోడుగా సోషల్ మీడియా అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా కనీసం అంటే పవన్ కళ్యాణ్ పై కానీ అటు నారా లోకేష్ పై కానీ ప్రభుత్వంపై కానీ కొంత విమర్శలు చేస్తూ ఎవరైతే పోస్టులు పెడతా ఉన్నారో అందులో వాస్తవాలు మాత్రం తీసుకునే ప్రసక్తిలో ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, మిగిలిన నాయకులు ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రస్తుత గవర్నమెంట్ అయితే సీరియస్ గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.